ఆయన కృప నిరంతరము నిల్చును, ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులందు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిల్చునని యెహోవా యందు భయము గలవారు అందురుగాక. దిక్కుల నుండి నేను యెహోవాకు మొరపెట్టుచుని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకు ఏమి చేయగలరు? యెహోవా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను నిర్మూలన చేసేదను. దేవుడు యెహోవా దయాళుడు. దయాళుడు అంటే ప్రేమ గలవాడు, కృప గలవాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమున్నదంటే గుడ్ అన్నది. గుడ్, మంచివాడు అన్నది. మంచివాడు అని అంటే గుడ్ అన్నట్టు. ఆయన కృప నిరంతరము నిలుచును. గ్రేస్ అని అంటారు ఇంగ్లీష్లో. కృప హెస్డ్ అని హిబ్రూ భాషలో అంటారు. హిబ్రూ భాషలో ఏమంటారంటే ఆయన కృపను హెస్డ్ అన్నట్టు. నిరంతరం నిలుస్తుంది ఆయన కృప. ఎప్పుడు ప్రవేశించింది ఈ కృప? నోవాహు కాలంలో ప్రవేశించింది. నోవాహును కృపతో చూసినాడు దేవుడు కృపతో చూసినాడు కనుక నోవాహు అతని కుటుంబం రక్షింపబడింది. లేకపోతే అది కూడా నాశనం. ఆయనకు అప్పుడే స్టార్ట్ అయింది కృప అప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఆయనకు కృప చూపించాలి కానీ, ఆదాముకు కృప చూపించాలి కానీ ఆయన చూపించలే. ఫస్ట్ పర్సన్ కదా ఆయన. కృప ఆదాముకు చూపించాలి కానీ చూపించలే. అందరు నశించిపోయినారు. రెండవ ఆదాము అంటారు నేను నోవాహును. నువ్వు రెండవ ఆదాము అంటారు. మూడవ ఆదాము, చివరి ఆదాము యేసుక్రీస్తు. బాధ అనిపించింది ఆయన. పనిష్మెంట్. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు అంటే మన వెనుక అంటే ముందటి రోజులలో, రానున్న దినాలు కాదు, పోయిన దినాలలో ఆయన చేసిన మేలుకు జ్ఞాపకం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. అది ఆయన కృతజ్ఞతలు. ఆయన కృప నిరంతరము నిలుచును అని ఇశ్రాయేలీలు అందురుగాక. ఇశ్రాయేలు వేరు, అహరోను వంశము వేరు. ఈ యొక్క ఇశ్రాయేల్ ఎక్కడుంటారంటే ఈ ప్రత్యక్ష గుడారము వెలుపల ఉంటారు అన్నట్టు. అందరూ ప్రత్యక్షపు గుడారం అంటే ఆలయం వెలుపల ఉంటారు అన్నట్టు. అహరోను వంశస్థులు ఎక్కడుంటారు? ఆలయం లోపల ఉంటారు. దేవునికి చాలా చాలా దగ్గర సంబంధాలు అన్నట్టు. ఏదైనా దేవుడు పంచుకోవాలనంటే వీళ్ళతోనే పంచుకుంటాడు. ఆయన కృప నిరంతరం నిల్చునని అహరోను వంశస్థులు అందరుగాక. అయితే ఆయన హృదయంలో ఏదైనా తట్టిందనుకో, అది చెప్పాలని అనుకుంటాడు అనుకో, అది ఎవరికి చెప్పాడు? అహరోను వంశస్థులకే చెప్తాడు. మోషకి చెప్తాడు, లేకపోతే ఈ యాజకులకు చెప్తాడు, ప్రధాన యాజకులకు చెప్తాడు. అంతేగాని ఇక వేరేళ్ళకి చెప్పాడు. ఆయన కృప నిరంతరము నిల్చును గాక. ఆయన కృప నిరంతరం నిల్చునని యెహోవా యందు భయం గలవారు అందురుగాక. ఈ యెహోవా యందు భయము. ఇప్పుడు
ఈ భయము అని అంటే ఏంటిది అన్నట్టు? భయము దేవుని యందు భయం కలిగి ఉండాలి అంటాడు. అంటే ఏంటిది? భయం అంటే ఏంటిది? ఆయనకు ఆయాస్కరమైన పనులు చేయకూడదు, అంతే, కరెక్ట్. ఇంకా ఆయనకు భయపడడం అంటే భయపడడం కాదు, గజగజ అనుకోవడము, ఇట్లా చేయడము, అట్లా కాదు. దేవుని ఎదుట ఆయనకు ఆయన భయం అంటే ఏంటిది? ఆయనకు ఆయాసకరమైన మార్గము చేయకూడదు అని, అదే ఒకటే. ఆయనకు ఆయాసకరమైన మార్గము చేయకుండా ఉంటే ఆయన యందు భయం కలిగినట్టే మనకు. ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏంటిది? ఆయన ఆజ్ఞలను, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను పాటించినట్లయితే ఆయనకు భయపడి వారం అన్నట్టు. ఇరుకునందు ఉండి నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఇరుకునందు అని అంటే ఏంటిది అన్నట్టు? ఇప్పుడు మన చర్చి ఎత్తుండే గింతే ఉండే దీంట్లో మొరపెట్టినాం, ఇక్కడే ఉండే, గంతే ఉండే. దీంట్లో మొరపెడితే విశాలం ఇచ్చాను. చూసినా, దేవుని యొక్క కార్యములు ఇట్లనే ఉంటాయి. ఇరుకులో మనము మొరపెట్టినాము, ఆయన విశాలతను దయచేసినాడు. అట్లాగే మన జీవితంలో కూడా ఇరుకులో మనము యెహోవాకు మొరపెడుతున్నప్పుడు విశాలమందు ఆయన ఉత్తరం ఇస్తాడు అన్నట్టు. ఇది ఒకటే మంచి ఎగ్జాంపుల్ ఇది. ఈ యొక్క ఆలయంలో, ఇరుకు ఆలయంలో మనం మొరపెట్టినప్పుడు మన మొరని విన్నాడు. ఆయన విశాలమందు ఎంత విశాలత ఇచ్చినాడు మనకు. అంటే అందులో మనము మొరపెట్టినాము. ఇప్పుడు విశాలం ఇచ్చిండు. యెహోవా మన పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులేమి చేయగలరు. ఇది నరులేమి చేయగలరు, ఇది లేదు నాకు. ఈ పాట ఈ మామయ్య మీరు 92లో నాకు కరెంట్ బిల్లు కట్టమన్నారు. 92లో కరెంటు బిల్లు కట్టమన్నాడు. నేను పోయి అక్కడ కరెంటు బిల్లు ఎక్కడ అంటే ఈ చమ్మన్ దగ్గర ఉండే కరెంటు బిల్లు కట్టేది. సో అక్కడ కడదామని పోతే ఒక అయ్యప్ప స్వామి ఉన్నాడు, మంచోడు. అయ్యప్ప స్వామి అంటే, అయ్యా నేను కడతానంటే, నేను లైన్లో ఉన్నా కదా అంటే, నేను లైన్లో ఉన్నా, నీకంటే ముందున్నా కదా అని తీసుకోవాలి. నేను అయ్యప్ప స్వామి కదా. ఇక ఇట్లా చూసాక లేడు. 442 రూపాయలు అవి. అబ్బా, ఇవి ఎట్లా తిరాలి ఇవి అని నేను ఎంత తిరుగుతున్నా. అప్పుడు ఈ పాట గుర్తుకొచ్చింది, నరులేమి చేయగలరు, నీవు నాకు నరులేమి చేయగలరు. అయితే ఇక మామయ్య దగ్గరకు వచ్చి, మామయ్య అప్పుడు ట్రెజరర్ మామయ్య మీరు, అవి పోయినాయి ఎట్లా అని అంటే, ఎట్లా చేద్దాము అని అంటే, నేను నెలకు గింత తీస్తా అని అంటే, సరే అని అన్నాడు. అప్పుడు ఏం చేసినానంటే, నెలకు ఇవ్వాలి కదా, నెలకు ఇవ్వాలంటే ఏం చేయాలని అంటే, ఇక నేను ట్యూషన్ చెప్పడానికి పోయినా. ఎక్కడికి? గుంటూరుపల్లికి పోయి రోజు సైకిల్ మీద పోయి ట్యూషన్లు చెప్పి, ఎంతమంది వచ్చేది, చాలామంది వచ్చేది గుంటూరుపల్లికి. వాళ్ళందరికీ చెప్పి ఈ నెలకు ఆయనకు కట్టిన 442 రూపాయలు కట్టిన. ఇది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. నరులు యెహోవా మన పక్షమున ఉండగా నేను భయపడను, నరులేమి చేయగలరు, ఏం చేస్తారు మనకు? మన దేవుడే మన పక్షంగా ఉండే. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువులు నా విషయమైన
నా కోరిక నెరవేర్చుట చూసేదారు. మన శత్రువులు మన కోరిక నెరవేర్చడం వాళ్ళు చూస్తారు. అది చూసి యాహోవాను అబ్బా ఎంత గొప్ప దేవుడవా అని అంటారు. నా పరిస్థితి ఎట్లున్నదంటే ఇప్పుడు బెంగళూరు ఏడుదామని అనుకున్న వెంటనే దేవుని వాక్యం వచ్చేసింది నాకు. నువ్వు ఎందుకు ఏడుతున్నావు, నువ్వు పో ఇక్కడ నుండి, నువ్వు ఇక్కడ నుండి పో అని అన్నాడు. అనగానే నేను వచ్చేసిన ఇక అది స్కూటీ పట్టుకొని అక్కడ నుండి బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చిన. అరే లిటరల్గా నేను ఏడుదామని ఇట్లా అనుకుంటున్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం పని, నువ్వు వెళ్ళు అని అన్నాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు దయాళుడు. ఆయన మన పక్షంగా ఉండగా మనం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక నా శత్రువులు అన్నట్టే కాదు. ఇప్పుడు చర్చికి రానిత్తలేరు. పాస్టర్ నేను అక్కడ ఉంటే పాస్టర్లు ఎవరైనా ఉంటే రండయ్యా ఇక్కడికి అంటున్నాడు, కానీ నా పేరే ఎత్తుకోలే ఆయన. అందుకు నా శత్రువులు విషయమై నా కోరిక నెరవేరుట చూచేదారు, వాళ్ళు చూస్తారు అన్నట్టు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనం ఎప్పుడే కానీ మనుషులను నమ్ముకోవద్దు. మనుషులను నమ్ముకుంటే అంతే, యెహోవాను ఆశ్రయించాలి. రాజులను నమ్ముకొనుట కంటే పెద్ద వాళ్ళు ఉంటారు అన్నట్టు, మన చర్చిలో రాజులు ఉంటారు అన్నట్టు, వాళ్ళని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వాళ్ళని నమ్ముకుంటే ఏమొస్తుంది, రాదు. యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు అన్నట్టు. అన్యజనులందరూ నన్ను చూసి చుట్టుకొని ఉన్నారు, అందరు చుట్టుకొని ఉంటారు అన్నట్టు. యెహోవాను నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేస్తారన్నట్టు. మనం ఏం చేస్తామన్నట్టు, నిర్మూలం చేస్తాం. నిర్మూలం అంటే ఏంటిది, ఇక వాళ్ళు కనబడరు అన్నట్టుగా నాశనం చేస్తామన్నట్టు. దేవుడి మాటలను మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక.